ఒక అటాచ్డ్ బార్ ఉందని ఈ కంపెనీకే ఓకే చెప్పాను. ఒక 5 minutes కూడా ఎంజాయ్ చేయకుండా పెన్ డ్రైవ్ పెన్సిల్ అటు ప్రాణాలు తీస్తున్నారు. డార్లింగ్ పెన్ డ్రైవ్. ఏం పెన్ డ్రైవ్? డార్లింగ్ ఒక పెన్ డ్రైవ్ ఇచ్చానుగా. నువ్వు ఎప్పుడు డార్లింగ్ నాకు పెన్ డ్రైవ్ ఇచ్చావు? డార్లింగ్ నేను ఈవినింగ్ ఒక పెన్ డ్రైవ్ ఇచ్చాను డార్లింగ్. దాన్ని ఈవినింగ్ మనం కలవనే లేదే. డార్లింగ్ బార్లో ఒక రెడ్ కలర్ పెన్ డ్రైవ్ ఇచ్చాను. బార్లోనా? అయితే నా దగ్గరే ఉండాలండు. ఎక్కడ దూర్చానో తెలియట్లేదే. నువ్వే చూడు జెనీ. జే ఎప్పుడు ఇంతే, ఎక్కడైనా దూర్ చేసి మర్చిపోయానంటాడు. నేను నిజంగానే నాకు ఇచ్చావా? పోరా. ఏంటి ఫోన్ చేస్తే సీన్ చూపిస్తావు? దట్ మచ్ ఐ యామ్ బిజీ. హే, ఏమిటి చేస్తున్నావు? నిన్న మాట్లాడుకున్నాం కదా, మాటలు మాటలుగా ఉండకూడదని యాక్షన్లో దిగాను. అబ్బాయ్ ఈ రోజు ఈ రూమే. ఏంటి ఆట ఆటగా ఉందా? దానికి ఛాన్సే లేదు. ఎందుకు? మరేంటి బేబీ, ఆ రూమ్ లో ఏసీ పనిచేయట్లేదు, ఎలా పడుకోవాలి? చూడు ఇంకోసారి ఏసీ థ్యాంక్స్. గుడ్ నైట్. ఏంటబ్బాయ్ నిద్ర రాలేదా? బీర్ తాగితే నిద్ర పడుతుంది. ఎక్కడ జెనీ తాగనిస్తేగా. ఇప్పుడేంటి నీకు బీర్ కావాలంతేనా? దొరుకుతుందా? వెయిట్ చెయ్. ఎలా ఉంది? అయ్యి థ్యాంక్ యూ. ఏంటో ఎంత స్పీడు. 2 రోజులకి నా కంట పడలేదు కదా, ఖాళీ అయిపోయిందే. 1 more. అయ్యి దొరుకుద్దా? దొరుకుతుంది. ఏంటి మ్యాజిక్ అంతా చేస్తున్నావు? నీకోసం ఏమైనా చేస్తాను. చల్లగా ఉంది. ఇది ఖాళీ అయిపోయిందా? ఏంటి రాలేదు? అందరికీ రావు బాయ్. ఓహో అలాగా. 1 more కావాలా? చాలు, ఇంకొద్దు. ఎందుకు? లేదు, 2 బేర్ల కంటే ఎక్కువ తాగితే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? అంటే ఇదిగో ఇలా హక్ చేసుకుంటాను. తర్వాత ఇలా కిస్ చేస్తాను. తర్వాత ఇదిగో ఇలా చేస్తాను. ఏంటి సా, నువ్వు భయపడ్డావా? నువ్వు దేన్నో ఎదురు చూసి వచ్చినట్టుంది. సారీ, కిచెన్ అనుకుని డోర్ ఓపెన్ చేశాను. కిచెన్ కి డోరే లేదు కదా. తెలుసు తెలుసు. ఆ తర్వాత మీ లవ్ మ్యాటర్ చెప్తూ ఉన్నావుగా, ఇప్పుడు కంటిన్యూ చెయ్యి. అదొక లాంగ్ ట్రైన్ లో షార్ట్ స్టోరీ. వింటే బాగోదు, చూస్తేనే బాగుంటుంది. రే, ఎప్పుడు రా వచ్చావు? నైట్ 12కే వచ్చేసాను. తను నిద్రపోయింది. మంచి అబ్బాయి. ఏరా ఫోన్ చేస్తే తీయవా? ఇన్స్టా రీల్స్ చూసుకుంటున్నావేంట్రా? ఎన్నిసార్లు రా నీకు ఫోన్ చేయాలి? నీకేం కావాలరా? మీరేగా నన్ను పిలిచారు. నువ్వు ఫోన్ పెట్టరా. పెట్టరా ఫోన్. సరే జెనీని రమ్మన్నా. లీవ్ లో ఉంది కదా. జైన్ అయినా రమ్మని చెప్పరా. తన వల్లే వీడు లీవ్ లో ఉన్నాడు.
ఆ వర్ష తనేకంగా రిజైన్ చేసి అమెరికా వెళ్ళిపోయింది కదా. ఏంటి జడి అన్ని మర్చిపోయారా? రే నేను మర్చిపోలేదురా, మీరందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేసి నన్ను పిచ్చోడిని చేసి పారేశారు. సరే నీకేం కావాలి? ఒక మెయిల్ పంపాను. ప్రాజెక్టా? కాదు, నా లీవ్ లెటర్. అందరూ లీవ్ వేసుకుని పోన్రా, నేను ఒంటరిగా నెక్స్ట్ వేసుకుని కూర్చుని గంట కొట్టుకుంటూ ఉంటానులే. సరేనా? గంట కావాలా? రే నా దగ్గర ఉన్న గంటను ఒప్పుకుంటానా కానీ నువ్వు ముందు ఇక్కడి నుంచి పో. ఓకే. ఛీ. రే నేనేరా, వెంటనే గంట తీసుకురా. అదే అంటే ఆ ఫైల్ ని తీసుకురారా, చంపుతున్నారు కదరా. ఏయ్, ఇంట్లో తలుపు తీయడానికి ఇంకొక అమ్మాయిని కరెక్ట్ చేయాలనుకుంటాను. ఎవరు మీరు? సెన్సెక్స్ ఆఫీసర్ జై గారు మీరేనా? అవునను, లోపలికి రండి. సార్ మీరేనా హౌస్ ఓనర్? చూడ్డానికి ఎలా కనపడుతున్నాను? చూడ్డానికి అలాగే ఉంది. మీ పేరు చెప్పండి. విజయ్. ఆ? ఇందాక బయట ఒప్పుకున్నాక జీ అని. మీ వైఫ్ పేరు చెప్పండి. వర్ష. థ్యాంక్స్. జెనీ. సార్ మీ సిస్టరా? అవునండి, సిస్టర్. ఏయ్. లేదండి, యాక్చువల్లీ తనకి సిస్టర్ అండి, నేను తనకి హస్బెండ్ అండి. అబ్బా ఏంటి అలా కాదా? సార్ మరి ఈవిడెవరు సార్? సార్ నా పేరు జై, తను నా వైఫ్, వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈవిడికి నేను హస్బెండ్. ఓకే సార్ నాకు అర్థం కాలేదు సార్, ఇంకొకసారి చెప్పండి సార్. ఎవరు వైఫ్? ఉన్నదే ముగ్గురు, ఇది కూడా అర్థం కాలేదా ఏంటి? ఫస్ట్ నుంచి చెప్తాను, బాగా నోట్ చేసుకోండి. చెప్పండి సార్. వినండి, నా పేరు జై, ఈవిడ నా వైఫ్, వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈవిడికి నేను హస్బెండ్. సార్ మీరు మరీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్, కొంచెం స్లోగా చెప్పండి సార్. చివరికి ఒక్కసారి చెప్తాను, బాగా నోట్ చేసుకోండి, మళ్ళీ చెప్పను. ఓకే నోట్ చేసుకోండి. నా పేరు జే అండి, ఈవిడ నా వైఫ్, వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈవిడికి నేను హస్బెండ్ అండి. సార్ ఇదే నా స్లో అంటే, ఇంకొకసారి ఫాస్ట్గా చెప్పండి. ఈవిడ నా వైఫ్, సిస్టర్స్, హస్బెండ్. సార్ నేను ఒక ఆఫీసర్ని, ఇద్దరిలో మీ వైఫ్ ఎవరో కరెక్ట్ గా చెప్పండి సార్. వీడితో నా భార్యలు కదా, నాకేమీ తెలియదు. నాకు అసలు ఈ పంచాయతీ వద్దు, నాకు ఓటు ఏమొద్దు. వెళ్ళు బయటికి వెళ్ళు, వెళ్ళు. రే చర్చ్ లో నువ్వే కదా రింగ్ వేసావు, అవును. అయితే వైఫ్ కాదంటున్నావు. లేదు నిజమే, నువ్వే నా వైఫ్. తన వైఫ్ అంటే నేనెవరు? నువ్వే నా వైఫ్. అయితే నేను? నువ్వే మరి నువ్వే నేను? కాదు, నువ్వే వైఫ్. నేను? ఇద్దరు వైఫ్లు కాదు, నేను? అంటే ఊరికే. నువ్వు కూడా పోయి బయటికి. అబ్బా బాబోయ్. బాగా చలేస్తుంది. ఏం నా సొక్క వేసుకుని పోతున్నావా? ఏంది నాది నీది అంటావు? ఇది ఏం చోటో తెలుసా? వేస్తాను అబ్బాయ్యా, ఇది ఏం చోటో తెలుసా? చెప్తే కదా తెలుస్తుందా? ప్రశాంతత దొరికే చోటే ఇది. ఏంది శ్మశానంలో పాడే పాట ఇక్కడ పాడుతున్నావా? అక్కడికి అయిపోయినోడు వెళ్తున్నాడు, ఇక్కడికి తాగినోడు వస్తున్నాడు. ఏంటబ్బా చదువుకున్నాడు మాడుతున్నావా? నేను చదువుకునేవాడినే తాత. సరే ఫీల్ కావద్దులే. నీరు కావాలి. పద పద.